హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. రోజు స్వీట్స్ తిని బోర్ కొట్టేసింది కదా! అందుకే ఈరోజు కొంచెం మార్చుకుందాం అనేసి హాట్ చేస్తున్నా ఈవినింగ్ స్నాక్స్‌గా. అదే పన్నీర్ టిక్కా. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ పన్నీర్ టిక్కా కోసమైతే నేను 3 క్యాప్సికమ్‌లను తీసుకున్నా. రెడ్, యెల్లో అండ్ గ్రీను. వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నా. 200 గ్రాముల దాకా తీసుకున్నాను. దాన్ని కూడా మీడియం సైజు క్యూబ్‌లాగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా ఇంకొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులోకి ఫ్రెష్‌గా కమ్మగా ఉన్న పెరుగుని 3 స్పూన్ల దాకా వేసుకున్నాను. పెరుగనేది పులుపుంటే బావుండదనమాట ఇది టిక్కా. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ దాకా కారం, తర్వాత మిరియాల పౌడర్ ఒక పావు టీ స్పూను, జీరా పౌడర్ ఒక పావు టీ స్పూన్, ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూను, అలాగే గరం మసాలా పౌడర్ ఒక పావు టీ స్పూను, చివరిగా చాట్ మసాలా ఒక పావు టీ స్పూన్ దాకా వేసేసి అన్నీ కూడా కలిపేసుకుంటా. పెరుగంతా పట్టేలాగా అన్నిటికీ కూడా. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా అందులో వేసి వాటిని కూడా మొత్తంగా అన్నిటిని కలిపేసినాను. అంతా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పక్కన ఈ పన్నీర్ క్యూబ్స్‌ని కూడా యాడ్ చేసేసి వీటిని కూడా మొత్తం ఉప్పు, కారాలన్నిటికి పట్టేలాగా ఒకసారి పట్టించేసేసి మొత్తంగా అంతా కలిపేసుకున్నాం కదా! స్లోగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని స్ప్రింకిల్ చేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మూత తీసి మన దగ్గర ఉన్న టూత్ పిక్స్ పెద్ద సైజు తీసుకొని అందులో సగంగా కట్ చేసుకున్నాను. పెద్దగా ఉండడం వల్ల పాన్ అనేది సరిపోదు కాబట్టి రెడ్‌గా కట్ చేసుకొని వాటికి ఈ పన్నీర్ ముక్కల్ని ఆల్టర్‌నేట్‌గా పన్నీర్ ముక్క ఒకటి, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు అలా ఆల్టర్‌నేట్‌గా అన్నిటికీ కూడా గుచ్చేసి పెట్టుకున్నా. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులోకి బటర్ కొంచెం వేసుకొని, బటర్ పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం గుచ్చేసుకున్న ఈ టిక్కాలనన్నిటిని కూడా ఒక్కొక్క సెట్‌గా పాన్‌లో పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద అప్పుడప్పుడు కొంచెము ఫ్లిప్ చేసుకుంటూ, లేదంటే కొద్ది కొద్దిగా కదుపుకుంటూ, తిప్పేసుకుంటూ మనము ఫ్రై అవ్వనివ్వాలనమాట మాడిపోకుండా. అంతే, చూసారా ఎంతో ఈజీ అయిన పన్నీర్ టిక్కా రెడీ. సో, మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరిందో నాకు ఒక్క కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ చూస్తూ ఉండండి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.